అది నేను కూడా చూసా ఎందుకు పిఠాపురంలో అజయ్ గారు ఒక మాట, ఒక క్వశ్చన్, ఎందుకు పిఠాపురంలో పదే పదే ఏదో ఒక రకంగా ఏదో ఒక చిచ్చురు ఎగురుస్తూ ఉంటున్నారు? వర్మ గారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత టీడీపీ అధినాయకత్వం మీద. రీసెంట్గా కూడా చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెద్దగా వేయలేదు, చిన్నగా వేశారు అని రకరకాల మాటలు ఎందుకే పిఠాపురంలో వస్తున్నాయి అంటే ఏం చెప్తారు? ఇది నా మాట కాదు, ఇది నా మాట కాదు. మీరు అడిగారు, మా ఇంట్లో 5 కుటుంబ సభ్యులు ఉంటేనే రకరకాల నిర్ణయాలు రకరకాల ఉంటుంది. కుటుంబ పెద్ద వాళ్ళని సరిచేసే బాధ్యత తీసుకుంటారు. 175 నియోజకవర్గాలు, వేల లక్షల మంది కార్యకర్తలు, నాయకులు, 45 ఏళ్ళ పార్టీ, జనసేన పార్టీ 15 ఏళ్ళ పార్టీ నడుస్తుంది. ఏ నియోజకవర్గంలో రావట్లేదు కదా, పిఠాపురంలోనే వస్తుంది. అది ప్రశ్న. మాట్లాడితే దాన్ని మీరు అజయ్ గారు కుప్పంలో రావటం లేదు, మంగళగిరిలో రావటం లేదు, పిఠాపురంలోనే ఎందుకు వస్తున్నారు అడుగుతున్నారు అందరూ. దానికి ఏం చెప్తారు? కొంతమంది రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పిఠాపురంలో వచ్చింది. పిఠాపురంలో ఏదన్నా ఉంటే మీ పార్టీతో డైరెక్ట్గా చెప్పకుండా డైరెక్ట్గా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు డైరెక్ట్గా రావడం వల్ల కూటమి విచ్ఛిన్నం అవటానికి వర్మ గారు కారకులు అవుతున్నారా అవ్వట్లేదా? మీరేమంటారు? అది మీరు మీ ఊహాజనితమైన ప్రశ్నలకి మేము ఎక్కడ ఆన్సర్ చేస్తాము? అది మీ ఊహ. అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వర్మ గారు పనిచేస్తా ఉన్నారు. జరుగుతున్న నియోజకవర్గ ప్రజలు చూస్తా ఉన్నారు. ఎక్కడో జరిగిన ఒక చిన్న అంశాన్ని పట్టుకొచ్చి దాన్ని కూటమికి ఆపాదించి పవన్ కళ్యాణ్ గారిని అవమానించారని ఏదైనా మీరు సృష్టించేదానికి దయచేసి ఆ ప్రయత్నాలు చేయొద్దని. మేమెవరూ సృష్టించట్లేదు సార్, బయట వస్తున్న మాటల్లో మీ ద్వారా దాన్ని ఖండన కోరుకుంటున్నాం. నేనేం సృష్టించింది కాదు అది. మీరు కాదు లక్ష్మీనాథ్ గారు, మీరు కాదు, మీరు పూర్తి వినాలి. మీరు కాదు, మీరంటే వైసీపీ పార్టీ. ఎందుకంటే కూటమి విచ్ఛిన్నం కావాలని లక్ష్మీనాథ్ గారు కోరుకుంటా ఉన్నారా? కోరుకుంటారు కదా. రైట్. వైసీపీ పార్టీ ఉంటా ఉంది. కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. కంక్లూడ్ చేయండి. చివరికి ఏం చెప్తారు చెప్పండి. కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు 2019 అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని నడిపించిన విధానం, పార్టీలో ఉన్న కార్యకర్తలకి నాయకులకి అండగా ఉండే విధానం, ఈ సమయం వల్ల ప్రాణాలు కోల్పోయినా, ఏదన్నా ఇబ్బందులు జరిగినా, కేసులు పెట్టినా, జైలుకు వెళ్ళినా ఆ కార్యకర్తలకు, ఆ కార్యకర్త కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అండగా ఉన్నారు, నారా లోకేష్ గారు ఏ విధంగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెబుతూ వాళ్ళ భవిష్యత్తు నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆ రోజు ఏ విధంగా మాటిచ్చారు. అదే విధంగా లక్ష్మీనాథ్ గారు ఒక సభ్యత్వం కార్డుకి ఇన్సూరెన్స్ జోడించి భరోసా ఇచ్చిన నాయకుడు నారా లోకేష్ గారు. కాబట్టి ఈ రోజు కార్యకర్తల్ని ఏ విధంగా ఆయన కలుస్తా ఉన్నారు, కార్యకర్తల సమస్యలు ఏ విధంగా తెలుసుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయన వారంలో ఎన్ని రోజులు ఆయన అందుబాటులో ఉంటా ఉన్నారు. కార్యకర్తలు వాళ్ళ అభిష్టం మేరకు ఆయన ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల్ని తెలుగుదేశం పార్టీ వైపు నడిపించే విధంగా నారా లోకేష్ గారు ఏ విధంగా పని చేయాలి, పని చేస్తారు అని నమ్మిన అధిష్టానం తీసుకున్న నిర్ణయం. నేను కూడా పర్సనల్ గా, నా వ్యక్తిగతంగా నేను కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీ నారా లోకేష్ గారికి ఇచ్చిన బాధ్యతలు, అజయ్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. నేను కూడా నా వ్యక్తిగతంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఏదైతే చంద్రబాబు గారు నారా లోకేష్ గారికి బాధ్యతలు ఇచ్చారో అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించాలని, కూటమికి ఎటువంటి విఘాతం కలగకుండా పూర్తి స్థాయిలో అన్నదమ్ములుగా ఉన్న వీరు చివరి వరకు అదే విధంగా వెళ్ళాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. చెప్పండి. ఒక్క మాట లక్ష్మీనాథ్ గారు, పదే పదే ఎక్కడ అవకాశం వచ్చినా వేదికల పైన నా అన్న సమానులైన పవన్ కళ్యాణ్ అన్నారు, మా నాయకుడు సంబోధించడం జరుగుతుంది అన్నారు. రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా నారా లోకేష్ గారి పట్ల ఉన్నారు. రైట్. పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు. సో నేననేది ఏంటంటే వీళ్ళందరూ ఎలా ఉన్నారో కింద కార్యకర్తలు, కింద స్థాయి టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అది తెలుసుకుని కూటమికి విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, వీళ్ళు ఉండాలని కోరుకోవాలి. లక్ష్మీనాథ్ గారు, రైట్. లక్ష్మీనాథ్ ఒక్క మాట, 50 లక్షల మంది ఇస్తా సంఖ్యలో జన సైనికులు రైట్ అజయ్ గారు, రైట్.
రైట్ దయచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసిన పార్టీలు ఇవి, రైట్ పదవీ కాంక్షతో కలిసిన పార్టీలు కాదు. రైట్ అజయ్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది, సమయం అయిపోయింది. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. వేణు గారు కంక్లూడ్ చేస్తారు నెక్స్ట్. అభివృద్ధి, రైట్ అజయ్ గారు, ఓకే ఉద్యోగ కల్పన, రైట్ అజయ్ ఈ దిశగానే కూటమి పనిచేస్తుంది. రైట్. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఏదైతే వైసీపీ నాయకులు కలలు కంటా ఉన్నారో రైట్. కూటమి విచ్ఛిన్నం అవుతుంది, అంటే మా వికృత చేష్టలతో మన ప్రయత్నాలు చేస్తున్నారో రైట్. వాటిని తుట్టునకలు చేస్తాం. అజయ్ గారు ఇక ఆపేయండి. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్ నారా ఎస్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. రైట్. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వంలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ పార్టీ నడుపుతుంది తప్ప ఈ పదవికి ఎక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఓకే రైట్ అజయ్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మీరు ఫ్లైట్ మోడ్ పెడితే మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడను. ఆయన ఫ్లైట్ మోడ్ ఫ్లైట్ లో పెడితే మాట్లాడు. మ్యూటా ఫ్లైటా? మీరు ఏంది వద్దొచ్చ మ్యూటా ఫ్లైటా సార్? సార్ మ్యూటా ఫ్లైటా? 5 నిమిషాలు మాట్లాడాలి సార్ మ్యూటా ఫ్లైట్ మధ్యలో ఇది కట్ అయింది సార్, మేమేం చేసాం? అవకాశం వచ్చింది, వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎందుకు ఇచ్చినారు? ఎస్ ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్లా ఎందుకు అనిపించినట్టు వాళ్ళు మాట్లాడుకునేదానికి నేను ఎందుకు రాను? నేను అదే సార్ మీకే ఇచ్చా, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది సార్, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది అంతే. నేను కావాలని మీకేం ఆపలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో ఆయన ఇచ్చినారు కదా. లేదు లేదు అలా ఏం లేదు, అలా ఏం లేదండి. మీకు కంటిన్యూ మీకే ఇచ్చాం, మీరే కంక్లూడ్ చేయండి. అదేం లేదు, పెట్టండి అతన్ని, నేను ఆయన మాట్లాడతాను. మ్యూట్ లోనే ఉన్నారు, మీరు కంక్లూడ్ చేయండి. మీరు మాట్లాడలేదు కదా, ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలా, మీరు మాట్లాడినప్పుడు ఆయన ఎందుకు మాట్లాడతారు? మాట్లాడరు, కంక్లూడ్ చేయండి. అంత సభ్యత ఇక్కడ పెట్టుకుంటే సమస్య. కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. అదే సార్ కొంచెం ఆగండి సార్, మాట్లాడతాం. ఆగండి సార్. రైట్ మాట్లాడండి. పిఠాపురానికి సంబంధించి పదే గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. పిఠాపురంలో ఒక ఎమ్మెల్యే కానీ మా క్యాండిడేట్ ను పెద్ద ఫ్లెక్సీలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ లేని సందర్భం నేను చూసిన కళ్ళతో. మరి అది ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారో, ఎందుకంటే జరుగుతుందో అది వాళ్ళకి తెలుసుకోవాలా. మరి అదే మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ ఉంది కదా, జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడా ఎక్స్పోజ్ కాలేదు కదా, వాళ్ళు ఎక్కడా ఎక్స్పోజ్ కానిలేదు కదా. అదే నియోజకవర్గంలో లోకేష్ గారు బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు కదా, ఆన్య పార్టీ ఆఫీస్ ఉంది కదా. మరి వీళ్ళ పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో ఒకరు గీకచ్చు కదా, వీళ్ళు గీకలేదు కదా. మరి వీళ్ళు గీకినప్పుడు వాళ్ళు పదే ఎందుకు గీకాల్సి వచ్చింది? ఈయనకి ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ ఆపోజిట్ గా ఆయన పదే మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి ఆర్థికంగా బ్రహ్మాండమైన డెవలప్ చేయాల్సినంత అవసరం ఇప్పుడేమొచ్చింది? రాష్ట్రంలో పార్టీకి సంబంధించినటువంటి కష్టపడే వాళ్ళు ఎంతో మంది లేరా? కష్టపడిన వాళ్ళందరినీ ఎందుకు ఎంకరేజ్ చేయాలా? మరి వర్మ గారిని ఒక్కరిని ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ దెబ్బ తగలనో అక్కడ దెబ్బ తగిలేట్టుగా చేయాలనే ఆలోచన వీళ్ళలో ఉంది కాబట్టి ఆయన ఏ మీటింగ్ పోయినా ఆ మీటింగ్ పోయి ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో ఆయన ఫోటో కాకుండా ఈయన ఫోటో ఎందుకు పెడతారు? ఈయన ఫోటో ఈయన పార్టీ ఆఫీసులో పెట్టుకుంటారు, వాళ్ళ నియోజకవర్గంలో ఎందుకు పెట్టుకుంటారు? ఆయన ఒక పార్టీ అధ్యక్షుడే, ఓ పార్టీలో పార్టీ పెట్టుకున్నాడు. ఆ రోజు 21 సీట్లకు తగ్గి చేతులు కట్టుకొని వీళ్ళు అధికారంలోకి రావాలి, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కదా. ఆ రోజు 40 నుండి 30 నుండి లాస్ట్ 21 సీట్లు ఇచ్చినా కూడా ఒప్పుకొని ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మరి ఈ రోజు మెడబెట్టి దొబ్బలాకి ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఏది బుద్ధిముడితే అది మాట్లాడి ఎవరో మేమంట మాకంట అవసరం అంట. మాకేం అవసరం అయ్యా? మీరు ముగ్గురు ఉన్నప్పుడు ఓడించి మీసం మెలేసి సీట్లో కూర్చోవడమే మా గొప్పతనం తప్ప, మీరెవరో పోటీ చేస్తే మేమే ఓడిపోతామని మీరే సిద్ధులాగా చెప్పుకొని మీరు వచ్చి మేమేదో మనకి పుల్లలు పెడతామంటా లడాయి పెడతాం. మాకేం అవసరం మీ గురించి? మీరు తండ్రుకొని వస్తున్నారు. ఆ రోడ్లో చూసినా మీరే కొట్టుకుంటున్నారు, ఆ నియోజకవర్గంలో మీరే రేపులు చేస్తున్నారు, ఎక్కడ చూసినా మీరే కబ్జా చేస్తున్నారు, ఎక్కడ చూసినా మీ నాయకుల్లో దోపిడీ చేసుకుంటున్నారు, మీరు మిమ్మల్ని కొట్టుకుంటున్నారు. మీరు మమ్మల్ని గురించి ఎందుకు మాట్లాడతారు? మా గురించి మేము చూసుకుంటాం, మా పార్టీ ఏదో మేము చూసుకుంటాం, మా పార్టీ నాయకుడు, మా జెండాను, మా కార్యకర్త, మా నాయకుడు మేమే ఉండాలనుకున్నాం, మేమే పోటీ చేస్తాం, మేమే గెలుస్తాం. మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మీరు సింగిల్ గా అయినా మీరే గెలుస్తామంటారు నెక్స్ట్ టైం. ఎస్ ముగ్గురిని ఓడిస్తాం, అదే మా గొప్పతనం. కలిసి గెలిచినప్పుడే మా గొప్పతనం తప్ప మీరే ఓడిపోతామని మీరు ఒప్పుకున్నారు. మీరు ముగ్గురు కలిసికపోతే ఓడిపోతామని ఒప్పుకున్నారు కాబట్టి మేము ముగ్గురు కలిసినప్పుడు ఓకే మోహన్ రెడ్డి గారు, సమయం అయిపోయింది. మీ అభిప్రాయం అర్థమైంది. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. వేణు గారు. పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2024 ప్రయత్నిస్తే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు చెప్తున్నారు.